మేరా భారత్ మహా అసలు ఏం జరుగుతుంది సార్ ఇండియాలో? అసలు మనం మనుషులమేనా? రోజు రోజుకి అసలు ఏం సార్, మనుషుల మానవత్వం చచ్చిపోతుంది. అసలు మనం మనిషి మన సంగతే మర్చిపోతున్నాం సార్. ఆగస్టు 8, 2024 ఆర్జీ గారి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక దారుణం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న 31 సంవత్సరాల ట్రైన్ డాక్టర్ని అత్యంత కిరాతకంగా దారుణంగా రేప్ చేసి చంపేశారు. అసలు ఏం సార్, మనం ఇండియాలోనే ఉన్నామా? మనది అసలు ఇండియానేనా? ఇండియాలో ఉంటూ ఇండియన్స్ అని చెప్పుకుంటూ అసలు ఇలాంటి పనులు చేసే వాళ్ళని సార్ ఏం చేయాలి సార్? ఒక చంపడం తప్ప. ఆగస్టు 8, 2024 ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ చేసి ఆగస్టు 8, 2024 ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ చేసిన తర్వాత వాళ్ళ కొలీగ్స్తో డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్కు వెళ్ళింది. ఆమె అప్పటికే చాలా టైర్డ్గా ఉండడంతో 36 అవర్స్ డ్యూటీ చేయడంతో ఆమె అలసిపోయి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి సెమినార్ హాల్కి వెళ్ళింది. సెమినార్ హాల్కి ఎందుకు వెళ్ళిందంటే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ లేవు, హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ లేదు. ఆమె రెస్ట్ తీసుకుందామని చెప్పి సెమినార్ హాల్కు వెళ్ళింది. కానీ పొద్దున వచ్చి చూసేసరికి ఆమె శవమే కనిపించింది. అయితే ఈ హత్యకు కారణం సంజయ్ రాయ్ అనే వ్యక్తి అని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యకు ఈ హత్యకు గురైన డాక్టర్ పోస్ట్ మార్టంలో అసలు మనం నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆమె ప్రైవేట్ పార్టీలపై అసలు అత్యంత దారుణంగా గాయాలు చేసి చంపేశారు. ఆమె ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు నాకు చెప్తుంటేనే అర్థమవుతుంది. అత్యంత దారుణంగా విక్కిరి చేసి చంపేశారు. అత్యంత కిరాతకంగా గొంతు నులిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయింది. ఆగస్టు 9వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ హత్య జరిగినట్లు పోస్ట్ మార్టంలో తెలిసింది. అయితే అసలు సార్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మన ఇండియాలో పుట్టి ఇండియన్స్ అని చెప్పుకుంటూ ఇలాంటి పనులు చేసే వారిని అసలు ఏం చేయాలి? ఒక చంపడం తప్ప. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్ళు వంటి మనం కొన్ని చెప్పుకోలేని పార్ట్స్లో ఆమె నోరు మూసేసి, ఆమె మరవకుండా నోరు మూసేసి ఆమె ముక్కు, ఆమె తలను గోడ కొట్టి అత్యంత దారుణంగా చంపేసినట్టు వైద్యులు గుర్తించారు. తన అంతర్గత అవయవాల నుండి రక్తస్రావం జరిగినట్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. అయితే ఈమె డెడ్ బాడీని సెమినార్ హాల్లో గుర్తించారు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి డాక్టర్లందరూ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే దేశవ్యాప్తంగా పలు వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని డిమాండ్లు చేశారు. కరెక్టే కదా, దేశాన్ని కరోనా అప్పుడు మనకు డాక్టర్లు ఎంత హెల్ప్ చేసారు కరోనా సమయంలో అని చెప్పేసి మనకు తెలుసు. అలాంటి డాక్టర్లకి రక్షణ లేకపోతే అసలు ఎందుకు ఈ దేశం? ఈ ట్రైనీ డాక్టర్ పై హత్య చేసే సమయంలో సంజయ్ రాయ్కి చెందిన హెడ్సెట్ కింద పడిపోయింది. వాడు చూసుకోలేదు అనుకుంటా. ఈ హెడ్సెట్ పోలీసులకు దొరికింది. విచారణలో సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఈ సంజయ్ రాయ్ ఉన్నాడు. అయితే ఈ హత్య స్థలంలో దొరికిన హెడ్సెట్ తనదే అని నిర్ధారణ జరగడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే తన షూస్పై కూడా బ్లడ్ మరకలు ఉండడంతో ఈ పని తానే చేశాడని చెప్పి ఇంకా గట్టిగా ప్రూవ్ అయింది. అయితే ఈ సంజయ్ రాయ్ ఎవరు అని అంటే ఇతను బెంగాల్ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్గా ఫస్ట్ పనిచేశాడు. అయితే విచారణలో సంజయ్ రాయ్ తను తప్పు చేశానని, తను ఊరు తీయమని తేల్చి చెప్పేశాడు. వాడికి ఎంత ధైర్యం! సంజయ్ రాయ్ హాస్పిటల్లో ఊరు తీయమని తేల్చి చెప్పేశాడు. అయితే సంజయ్ రాయ్ అనే వ్యక్తి అసలు హాస్పిటల్ ఉద్యోగి కానే కాదు. అయితే తన హాస్పిటల్కి వెళ్ళి వచ్చేవాడని 2019లో కోల్కతా
పోలీసుల డిజాస్టర్ మేనేజ్మెంట్లో గ్రూప్లో వాలంటీర్గా పనిచేశాడు. ఆ తర్వాత పోలీస్ సంక్షేమ విభాగానికి మారాడు. ఆ తర్వాత ఆర్జీ కార్డ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో పోలీస్ పోస్ట్లో డ్యూటీ చేసేవాడు. అయితే వీడు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట, 4 పెళ్ళిళ్ళు. అయితే ఇతని ప్రవర్తన నచ్చక ఇతను 3 భార్యలు వదిలేస్తే ఒక భార్య క్యాన్సర్తో చచ్చిపోయింది. అయితే వీడికి మద్యం సేవించడం అనేది కూడా కొంచెం ఎక్కువ అలవాటు ఉండేదని చెప్పారు. అయితే ఈ అత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్ రాజకీయాలన్నీ వేడెక్కాయి. ఎందుకు వేడెక్కాయి? తృణమూల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించడం అనేది ఈ కేసులో చాలా అనుమానాలకు దారితీసింది. ఘటన జరిగిన శుక్రవారం ఉదయం హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రికి కేజీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆసుపత్రి వర్గాలు ఆయనకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి అసలు తను ఎవరో కూడా చెప్పలేదు అని చెప్పేసి తన అసలు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయం కూడా చెప్పలేదని తెలిపారు. అయితే తమ కుమార్తె ముఖాన్ని చూపించాలని 3 గంటల నిరీక్షణ తర్వాత ఆసుపత్రి వర్గాలు లోపలికి వెళ్ళి చూసేందుకు అనుమతి ఇచ్చారట. ఇంత దారుణం చూడండి. అది కూడా ఒక ఫోటో తీసుకునేందుకు మాత్రమే, చూడడానికి కాదు. ఆ సమయంలో ట్రైనీ డాక్టర్ శరీరంపై ఎలాంటి వస్త్రాలు లేవని తెలిపారు. అయితే దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ పశ్చిమ బెంగాల్ డాక్టర్లు పోలీస్ మంగళవారం నాడు సిబిఐకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వం యూనివర్సిటీలో భద్రతలు కట్టుదిట్టం చేయాలని చెప్పేసి గవర్నర్ సివి ఆనంద్ బోస్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి ఒక స్త్రీ ఎప్పుడైతే ఒంటరిగా తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి గాంధీజీ కలలు అన్నారు. ఏదేమైనా జస్టిస్ ఫర్ డాక్టర్, రెస్ట్ ఇన్ పీస్. ఏది ఏమైనా జస్టిస్ ఫర్ డాక్టర్, రెస్ట్ ఇన్ పీస్ మేడం. న్యాయం ఆలస్యం అయింది అంటే న్యాయం నిరాకరించిన వైద్యుల నిరసన. కోల్కతాలో డాక్టర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం అయింది. రెస్ట్ ఇన్ పీస్ మేడం. ఈ వీడియో నేను లైక్ల కోసం చేయలేదు, షేర్ల కోసం చేయలేదు, కామెంట్ కోసం చేయలేదు. నేను ఒక ఇండియన్గా దీని గురించి రియాక్ట్ కావాలి, నేను ఒక యూట్యూబర్గా రియాక్ట్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.